హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ బోడకాకరకాయ చెట్టు అండి. బోడకాకరకాయ చెట్టు చూడండి. ఫస్ట్ మొగ్గకు ఇలా వచ్చినాక ఇలా చూడండి, ఇలా మొగ్గకు వచ్చినాక తర్వాత ఇలా పువ్వు విరబోస్తుంది. పువ్వు విరబోచ్చినాక ఒక 2-3 డేస్కి వరకు ఈ పువ్వు అనేది రాలిపోయి దీంట్లో మనకు గింజ అనేది అంటే విత్తనం అనేది కాయ అనేది రెడీ అవుతుంది. ఈ కాయ రెడీ అయినప్పుడు మనకు బోడకాకరకాయ లేక ముళ్ళ లేక రౌండ్గా మన బాల్ షేప్ వాళ్ళకి ఎగ్ షేప్ టైపు ఉంటుంది అన్నట్టు. చూడండి, సేమ్ చూస్తే ఇది ఆకు వెరైటీగా ఉంటుంది, కానీ స్మెల్ మాత్రం బోడకాకరకాయ అంటే మన తినే వేరే పొడి కాకరకాయ లెక్కనే టేస్టీగా ఉంటుంది. కానీ చాలా మంది చాలా రకాలుగా మసాలా వేసుకొని వండుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుందండి. ఈ సేమ్ మన నాన్ వెజ్ తిన్నట్టే అనిపిస్తుంది, మన వెజ్ లెక్క అనిపించదు అన్నట్టు. చూడండి ఎంత పూత పూసిందో, చూడండి చెట్టు నిండా పూతే. ఇక కొంతకాలం అంటే ఈ కాలంలో బాగా పండుతుంది అన్నమాట. ఈ వర్షాకాలం అన్నప్పుడు ఎక్కువ సీజన్లోనే ఎక్కువ పంట చేతికి వస్తుంది. మళ్ళీ దీన్ని కోత కోయడం కూడా సులభమే, కానీ కొంచెం కష్టపడాలి. ఇదండి ఈరోజు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్న చెట్టు, ఆ బోడకాకరకాయ. చూస్తారు కదా ఫ్రెండ్స్, దీనికి మాత్రం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి చెట్టు ఎవరి ఇళ్ళలో ఉందో వాళ్ళు డెఫినెట్గా కామెంట్ బాక్స్లో అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.